అలక్ నిరంజన్. మహానుభావా, మీకు సాటి ఎవరూ లేరు. మీరు మహానుభావులు, భగవత్ స్వరూపులు. మీరు చెప్పినవన్నీ జరిగినాయి స్వామి. ఒక్కటి కూడా పొల్లుపోకుండా జరిగింది, నమ్మండి. అలక్ నిరంజన్, ఈ బాబా మోటేశ్వర్జీ అంతర్యామి బిడ్డ. మాకు సమస్తము తెలుసు, సమస్తము. ఏం సమర్పించుకోమంటారు స్వామి? మాకేమీ వద్దు బిడ్డ, మేము సన్యాసులం. మాకు ధర్మం పట్ల ఆశ లేదు. ఇంకేదైనా ఇవ్వండి. ఇంకేదైనా అంటే ఏంటి స్వామి? ఇంకేదైనా ఇవ్వు బిడ్డ. ఇంకేదైనా అంటే ఏంటి స్వామి? బిడ్డ, అర్థం చేసుకో బిడ్డ. ఈ బాబా అన్ని విషయాలు నోరు విప్పి చెప్పరు. బోధపడింది స్వామి. ఇదిగో ఆరగించండి. ఇదిగోండి స్వామి, సమోసా ఆరగించండి. నా భవిష్యత్తు చెప్పండి. ఏంటి, ఏమైంది స్వామి? ఒక్క సమోసాతో నీ భవిష్యత్తు కనిపించదు బిడ్డ. నీ భవిష్యత్తు చాలా పెద్దది, సమోసా చాలా చిన్నది. ఇదిగో స్వామి, ఉన్న సమోసాలన్నీ తినేయండి, కానీ నా భవిష్యత్తు మాత్రం చెప్పండి. అరే, నువ్వు ఎక్కడున్నావా? లింగన్ సారు నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. సౌదీ అరేబియా షేక్ అల్ హబీబీ గారి రెడ్ డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. అది రేపే. దానికి ఇన్స్పెక్టర్ లింగం గారు మనల్ని సెక్యూరిటీ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు పత్తులు? మోటేశ్వర స్వామీజీతో ఇన్స్పెక్టర్ లింగానికి పని ఏంటి? త్వరగా రా మోటు, లింగం గారు వెయిట్ చేస్తున్నారు. మోటు మోసగాడా? జట్కా గారి దగ్గర ఏవైనా విచిత్రమైన వస్తువులు ఉండే ఉంటాయి. వాటిని నమ్మేస్తే కొద్ది రోజులు మన జేబు ఖర్చులు గడిచిపోతాయి. మాయం చేయగలిగే స్టిక్కరా? దాన్ని దొంగిలిస్తే మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. మరే మన పని తంతే గారెల బొట్లో పడ్డట్టయింది. ఆగు. డాక్టర్ జుట్కా, మీరెక్కడున్నారండి? ఇంట్లోనూ లేరు, ల్యాబ్ లోనూ లేరు. చెప్పు, నీకంటే నేను పెద్దవాణ్ణి, నువ్వే నాకు సమాధానం చెప్పాలి. నువ్వెవరు? నా పేరు కంకార్. నేనేం తిన్నా అన్ని బయటకు చేస్తున్నాయి. చూస్తుంటే నా కడుపులో ఏదో సమస్య ఉన్నట్టుంది. లగాయితు, కాపాడండి, 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 కాపాడండి. సమస్య చిన్నది కాదు, చాలా పెద్దది. లగాయితు. ఉప్పు తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో, ఉప్పు తింటే పారిపో, పప్పు తింటే ఊరిపో. ఎందుకు నన్ను చూసి అంత భయపడిపోతున్నావు? నేను అంత భయంకరంగా ఉన్నానా? లేదు లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను కూడా అచ్చు నాలాగా హ్యాండ్సమ్ గా తయారు చేస్తాను. రా రా. వద్దు, నేను నీ అంత హ్యాండ్సమ్ గా ఉండను. నన్ను వదిలే. ఏంటి, పప్పులో కాలేశావా? ఇదిగో చూడు, నేను మాయమైపోయే స్టిక్కర్ ని తయారు చేశాను. దీని మీద ఈ బటన్ నొక్కితే స్టిక్కర్ బయటకు వస్తుంది. దీని ఇలా ఒంటి కట్టించుకో, అలా మాయమైపో. దాన్ని తీసేస్తే మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తావు. ఈ మాయమైపోయే స్టిక్కర్ తో మనం కోటేశ్వరులు అయిపోవచ్చు. మీరు కాదు, మేము. దొరకమన్నానా? దొరుకు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. దొరకమన్నానా? దొరుకు 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 దొరుకు. చూడండి బాస్, మేము ఏం దొంగిలించుకొచ్చామో. మీ ఇద్దరికి అసలు బుర్రలు ఉన్నాయా? నేను షేక్ అల్ హబీబీ వజ్రం దొంగలించడానికి ప్లాన్ వేస్తున్నాను. మీరిద్దరూ ఏమిటంటే ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసుకొస్తారా? బాస్, పడేయకండి.
నన్ను పట్టుకోండి చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్నా పట్టుకోండి. ఏంటి పట్టుకోలేరా? రండి రండి. చేతిలో ఉన్నదేమిటి బాస్? ఇది ఎవరినైనా మాయం చేయగలిగే స్టిక్కర్. దీన్ని డాక్టర్ జట్కర్ కనిపెట్టారు. నేను దొంగిలించుకొచ్చాను. ఇప్పుడు జారవుతాడు, ఇప్పుడు జారవుతాడు. ఆ ఎర్ర వజ్రాన్ని మన దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. పదండి, మాయమైపోయి ఆ ఎర్ర వజ్రం ఎలా ఉంటుందో ఒకసారి చూసొద్దాం. Left, right, left, right, left, right. Left, right, left, right, left, right. Left, right, left, right, left, right. షేక్ సాబ్, వీళ్ళే మోటు పత్రు. మన పురిపురి నగరంలో కల్లా నమ్మదగిన వాళ్ళు. మీ వజ్రాన్ని వీళ్ళే కాపలా కాస్తున్నారు. శుక్రియా శుక్రియా, మీరు మాకు చేసిన సహాయానికి మేము చేస్తాం సలాం. శుక్రియా. సెక్యూరిటీ కాకుండా ఇంకా ఏమేమి బందోబస్తులు చేశారు? సాబ్, వజ్రానికి 4 వైపులా సెన్సర్లు ఏర్పాటు చేశాం. దీని లోపల ఎవరైనా కాలు పెడితే అలారం మోగుతుంది. గట్టి సెక్యూరిటీ సిస్టమ్. రండి చూపిస్తాం. మోటు పత్రు, బి అలర్ట్. ఓకే ఓకే సార్. వెళ్ళొస్తాం, మళ్ళీ కలుసుకుందాం. రేపు ఉదయాన్నే వస్తాం, ఎగ్జిబిషన్ ప్రారంభిస్తాం. రండి సాబ్. Left, right, left, right. ఎగ్జిబిషన్ జరిగేది రేపు కాబట్టి ఈ రాత్రికి మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇలా వీళ్ళు ఎంతసేపు లెఫ్ట్ రైట్ లో కొడతారు. వీళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ వజ్రాన్ని దొంగలించుకుని వెళ్ళిపోదాం. వజ్రం చేతికి వచ్చాక ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. Left, right, left, right, left, right, left, left, right, left, right, left, right, left, right. Left, right, left, right, left, right, left, right, left, right, left, right, left, right. బుర్ర తక్కువ బాబులు, ముందు ఆ అలారం ఆఫ్ చేయండి. నీకు అలారం వినిపించిందా? వినిపించింది, కానీ అలాం ఎందుకు మోగుంటుంది? ఇక్కడ ఉన్నది మనం ఇద్దరమే కదా. చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ వజ్రాన్ని తెచ్చేయి. బాస్, ఒక్క క్షణంలో తీసుకొచ్చేస్తాను. తేవడం సంగతి తర్వాత ముందు ఆ అలారం ఆఫ్ చేయి. ఎవరు అక్కడ? ఎవరు? ఎవరు లేరు, మేమే. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మధ్యలో జోక్యం చేసుకోవద్దు. ఓ సారీ పత్రు, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఎవరి ఫ్యామిలీ మ్యాటర్? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? ఆ డైమండ్ ఎక్కడికి వెళ్తోంది? భూత ప్రేత నికట్ నహీ ఆవే. హనుమాను జబ నామ సునావే. భూత ప్రేత నికట్ నహీ ఆవే. హనుమాను జబ నామ సునావే. ఈ వజ్రాన్ని మేము తీసుకెళ్తున్నాం. మీ ఇద్దరికి అభ్యంతరం లేదు కదా? లేదండి. నువ్వు చెప్పవే. మాకు ఏ అభ్యంతరం లేదు. వీళ్ళు మనల్ని ఎంతగానో ఏడిపించారుగా, ఇప్పుడు మనం ఏడిపిద్దాం. ఏ భూతాలు, వజ్రాన్ని సరిగ్గా పట్టుకోవడం చేత కదా? ఏ మోటు అన్న, ఆ వజ్రాన్ని ఇటు విసిరాయి. రైల్లో ఉన్నవాడు చాలా ముద్దొస్తున్నాడు. మొత్తం తీసుకెళ్ళిపోదావా? వద్దు, నేనేమి ముద్దుగా లేను. నన్ను వదిలేయండి. నా పార్ట్నర్ అడిగాడు కాబట్టి వెంట తీసుకువెళ్ళక తప్పదు. కాకపోతే నిన్ను కూడా భూతంగా మార్చి తీసుకెళ్ళాలి. ఎందుకంటే భూతాలు మనుషుల్ని కూడా తీసుకెళ్ళలేవు కదా. వద్దు, నన్ను భూతంగా మార్చేయకండి. ఈ పతులు లేకుండా నేను బతకలేను. అరే, నన్ను కూడా ఎందుకు లాగుతావు మోటు? సరే, మీరిద్దరూ ఒక పని చేయండి. మీ ఇద్దరు డాన్స్ చేయండి. ఎవరు డాన్స్ బాగా చేస్తారో వాళ్ళని వదిలి రెండో వాళ్ళని తీసుకెళ్తాం. మీ ఇద్దరు డాన్స్ నచ్చలేదు కాబట్టి మీరిద్దరూ రావాల్సిందే.
మీరు భూతాలుగా ఎలా మారారు మీకే తెలియకుండా మారిపోతారు. భయపడకండి. రండి పార్ట్నర్స్, పట్టుకోండి. అలాగే బావద్దు, నన్ను భూతంగా మార్చొద్దు, నన్ను వదిలేయండి. నేను మనిషిగా బతకాను. ఏంటి మాయమైపోయిన చేతులు మళ్ళీ కనిపిస్తున్నాయి? దీని ప్రభావం తగ్గిపోయిందా ఏంటి? ఎవరికంటా పడకముందే ఎస్కేప్. ఇప్పుడు మనం ఎవరికంటైనా పడితే మన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. అయ్యో ఆగండి ఆగండి, నా బైకో. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఆ పైవాడు కూడా మనల్ని పట్టుకోలేడు. మై నేమ్ ఇస్ లింగం. ఈ లింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. లింగం సార్ చూడండి, మేవెంత కష్టపడి దొంగల్ని పట్టుకున్నామో. వీళ్ళు ఈ వజ్రాన్ని దొంగిలించి పారిపోతున్నారు. అయ్యా, అంటే మీకేదో ఒక బహుమతి ఇవ్వాల్సింది. ఆ తర్వాత షేక్ గారు ఈ రకంగా మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ వజ్రాన్ని కాపాడారు. నేను మీకు షేక్ సాబ్ దగ్గర నుంచి, ఆయన భార్య దగ్గర నుంచి బహుమతి వచ్చేలా చేస్తాను. శుక్రియా శుక్రియా, మీరు మాకు ఎంతో మేలు చేశారు. అయినా ఈ వజ్రం గనుక మాయమైపోయి ఉంటే బాధపడే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అది నకిలీది, నిజమైంది మా లాకర్లో ఉంది. మేము ముందే ఊహించాం ఇక్కడ వజ్రం దొంగలించబడొచ్చని. ఏంటి?